తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కులు సమర్పించారు. ఈ ఉదయం అతిథి గృహం నుంచి కేసీఆర్ కుటుంబ సభ్యులు, ప్రభుత్వ ప్రతినిధులు వరాహస్వామి ఆలయానికి చేరుకుని అక్కడ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అక్కడి నుంచి బ్యాటరీ వాహనంలో శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. మహాద్వారం వద్ద కేసీఆర్ కు తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. కేసీఆర్ వెంట ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తిరుమల వేద పండితులు సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఆశీర్వచనాలు అందించారు. తిరుపతి పురవాస గోవింద హరే వెంకటగిరి నిలయ గోవింద హరే సప్తగిరివర హరే గోవింద హరే ఆనంద నిలయ హరే గోవింద హరే వెంకటేశ హరే గోవింద హరే శ్రీనివాస హరే గోవింద హరే వెంకటేశ హరే గోవింద హరే శ్రీనివాస హరే. ಕಂಜದಳ ನೇತ್ರ ಗೋವಿಂದ ಹರೆ ಕಸ್ತೂರಿ ತಿಲಕಧರ ಗೋವಿಂದ ಹರೆ ಕಂದರ್ಪ ಜನಕ ಹರೆ ಗೋವಿಂದ ಹರೆ ಕಮನೀಯ ರೂಪ ಹರೆ ಗೋವಿಂದ ಹರೆ ವೆಂಕಟೇಶ ಹರೆ ಗೋವಿಂದ ಹರೆ ಶ್ರೀನಿವಾಸ ಹರೆ ಗೋವಿಂದ ಹರೆ ವೆಂಕಟೇಶ ಹರೆ ಗೋವಿಂದ ಹರೆ ಶ್ರೀನಿವಾಸ ಹರೆ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రభుత్వం తరపున స్వామివారికి మొక్కు చెల్లిస్తామని ఆభరణాలను ఏడుకొండలవాడికి కేసీఆర్ సమర్పించారు. శ్రీనివాసుడికి 5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున చెల్లించారు. వెంకటేశ్వరుడికి 14.2 కిలోల బంగారు సాలిగ్రామ హారం సమర్పించారు. 4.65 కిలోల బంగారు కంఠె కూడా తిరుమలేశుడికి సమర్పించి మొక్కు చెల్లించారు. శ్రీనివాస హరే గోవింద హరే వెంకటేశ హరే గోవింద హరే శ్రీనివాస హరే. రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండి అభివృద్ధి చెందాలని తిరుమలేశుణ్ణి ప్రార్థించినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. స్వామివారికి తెలంగాణ ప్రభుత్వం తరపున మొక్కు తీర్చుకున్నట్లు వివరించారు. తమ కుటుంబ సభ్యులు, మంత్రులకు వెంకటేశ్వరుడి దర్శనం చక్కగా లభించిందని కేసీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మొక్కులు సమర్పించాం. చాలా చక్కగా అద్భుతమైనటువంటి దర్శనం జరిగింది. ఇక్కడ చైర్మన్ గారు, గారు, బోర్డు మెంబర్స్ అందరూ కూడా ఉండి మంచి దర్శనం చేయించారు. ఆ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి మా కుటుంబ సభ్యులకు కానీ, మంత్రులకు కానీ, ఇతర ముఖ్య నాయకులకు కానీ అందరికీ చాలా చక్కటి దర్శనం లభించింది. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలను కూడా చల్లగా దీవిస్తానని చెప్పి వారిని నేను కోరుకోవడం జరిగింది. వారి చల్లని ఆశీస్సులు అందరికి లభించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. 2 రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెంది భారతదేశంలోనే అగ్ర రాష్ట్రాలకు పేరు తెచ్చుకొని దీవెన అందియమని స్వామి గారిని కోరినాను. చాలా సంతోషం. అందరికి శుభాకాంక్షలు. హార్టీ కంగ్రాచులేషన్ సార్. తెలంగాణ ప్రభుత్వం తరఫు మీరు వచ్చారు సార్. 2 రాష్ట్రాల యొక్క సంబంధాలు ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు? చాలా గొప్పగా ఉంటాయండి, బ్రహ్మాండంగా. అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయండి. అందరూ కూడా కలిసి బ్రహ్మాండంగా ప్రచారానికి కలిసి వెళ్ళే అవకాశాలు తప్పకుండా. హైదరాబాద్ లో శ్రీవారి ఆలయ నిర్మాణం వాటికి సంబంధించి తప్పకుండా అండి, తప్పకుండా శ్రీవారు భగవంతునికి సంబంధించిన సంబంధించినటువంటి స్వామివారికి ప్రాంతాలు ఉండవు కాబట్టి చాలా గొప్ప భాగ్యం అందరికీ ఉంటుంది. అది స్వామివారి ఆశీస్సులు అందరికీ.